హాయ్ వివర్స్, వెల్కమ్ టు ప్రిన్సీ కిచెన్. ఇవాల్టి రెసిపీ ఆనియన్ పకోడా. ఆనియన్ పకోడా చాలా టేస్టీగా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ ఆనియన్ యాడ్ చేద్దామండి. పచ్చిమిర్చి తరుగు 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్, చిల్లీ పౌడర్ మన ఆప్షన్ అండి, మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలా. 1/2 స్పూన్ ధనియా పౌడర్, సన్నగా తరిగిన కరివేపాకు, తగినంత సాల్ట్ అండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మిక్స్ చేయాలండి. ఆనియన్లోని వాటర్ అంతా బాగా స్ప్రెడ్ అయ్యేటట్టు బాగా మనం ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి. కప్తో మనము 2 కప్స్ ఆనియన్ తీసుకున్నామండి. ఇప్పుడు 1 కప్ శనగపిండి యాడ్ చేద్దామండి. 1 కప్ శనగపిండి యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు శనగపిండిని మనము ఆనియన్స్ని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనము శనగపిండిని ఈ ఆనియన్స్లో ఉన్న వాటర్తోనే బాగా కలుపుకుందామండి. వాటర్ అవసరం లేదు, ఎందుకంటావా ఈ ఆనియన్స్లోనే మనకి వాటర్ వస్తుందండి. బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి, పకోడా క్రిస్పీగా రావడానికి. పిండి మరీ టైట్గా ఉంటే మీరు 1 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. పకోడా పిండి ఈ మెజర్మెంట్లో మనం కలుపుకుంటే పకోడాలు చాలా బాగా టేస్టీగా వస్తాయండి. ఇవన్నీ మొత్తం క్రిస్పీగా వస్తాయండి. ఓకేనండి. మనం పకోడా ఎలా డీప్ ఫ్రై చేసుకోవాలో చూద్దామండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నామండి. ప్యాన్ హీట్ ఎక్కిందండి. డీప్ ఫ్రైకి సరిపడ్డంత ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం పకోడాలు వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేసుకుందామండి. ఇలా వేసుకోవాలండి. పకోడాలు చాలా టేస్టీగా ఉంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా బాగుంటాయండి. పకోడాలు ఎక్కువ బ్రౌన్ రాకూడదండి, బ్రౌన్ కలర్లోకి రాకూడదండి, మీడియంలో ఉండాలండి. పకోడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చూడండి ఫ్రెండ్స్, పకోడా ప్రిపేర్ అయ్యింది. ఓకే ఫ్రెండ్స్, ఆనియన్ పకోడా ప్రిపేర్ అయిపోయింది. చాలా టేస్టీగా క్రిస్పీగా ప్రిపేర్ అయిందండి. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.